హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ లొకేషన్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ అనేది అమెజాన్ జాబ్స్ అనమాట. మనకి అమెజాన్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది వెరిఫైడ్ జాబ్ అనమాట. మీరు యూఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు. ఇది jobs.amazon.in అనమాట. అంటే ఇది ఆఫీషియల్‌గా అమెజాన్ వాళ్ళ సబ్ డొమైన్ అనమాట. సో, amazon.in అనేది మనం అందరం ఆర్డర్ చేసుకుంటాం కదా! సో, amazon.inకి జాబ్స్ సబ్ డొమైన్ అనమాట. ఓకేనా. సో, ఇదెక్కడ థర్డ్ పార్టీ జాబ్ అయితే కాదు. సో, వాళ్ళే స్వయంగా పోస్ట్ చేసిన జాబ్ అనమాట. సో, కాబట్టి ఇది ఖచ్చితంగా జెన్యూన్ జాబ్ అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా చాలామంది చాలా రోజుల తర్వాత చూసి అప్లై చేస్తున్నారనమాట. సో, అప్పటికి మీకు జాబ్ నోటిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సో, ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, అప్పుడు మనం చేసిన మనం ఏమైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు వెంటనే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో, ముందుగా ఇక్కడ రోల్ చూసుకుంటే మనకి రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఓకేనా. సో, మనకి ఒక అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేసిన రోల్ ఏంటి అంటే రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే మనకి ఇది రిమోట్ లొకేషన్ అనమాట. కానీ కంప్లీట్‌గా రిమోట్ లొకేషన్ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి వాట్ విల్ యూ డూ యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఓకేనా. అంటే మీరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఏం చేస్తారు అంటే ఇక్కడ యాజ్ ఏ అమెజాన్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ వెరీ క్లియర్ పర్పస్. అంటే ఏంటంటే మన పర్పస్ ఏంటంటే మన జాబ్ పర్పస్ ఏంటి అంటే ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్, డిలైట్ అవర్ కస్టమర్స్. ఓకేనా. సో, మెయిన్గా ఇది కస్టమర్ జాబ్ రోల్ కాబట్టి కస్టమర్కి ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ రిజాల్వ్ వచ్చేసరికి మీరు ఈమెయిల్లో రిజాల్వ్ చేయొచ్చు, కాల్లో రిజాల్వ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ మెసేజ్ ద్వారా అయినా రిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో, అది మెయిన్ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే యూ విల్ బి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా. అంటే కస్టమర్స్కి మనమే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. అంటే కస్టమర్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ అయితే వాళ్ళు ఫస్ట్ రీచ్ అవుట్ అయితే మనకే అనమాట. ఓకేనా. సో, ఎవరైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉంటారో వాళ్ళకే కస్టమర్స్ అనే వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు అనమాట ఫస్ట్. సో, కాబట్టి వాళ్ళకున్న క్వైరీస్ అన్నీ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే క్వైరీస్ ఇంక్లూడ్ మొత్తం అన్నీ కూడా అంటే ఆర్డర్ రిలేటెడ్ కానీ, అకౌంట్ రిలేటెడ్ కానీ, ప్రొడక్ట్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. మీరు దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు ముందుగా ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు అనమాట. మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. అండ్ మీకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట కంప్లీట్గా ఎలా చేయాలి. అండ్ మీకు కొన్ని ప్రీ రెస్పాన్సెస్ ఉంటాయి అనమాట. అవి ఎలా యూస్ చేయాలి. సో, మొత్తం ఎండ్ టు ఎండ్ వీళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేసే కంటే మీకు కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో, ఆ టూల్స్ కూడా మీరు ఎలా యూస్ చేయాలి, వైరస్ అడిగినా ఒకరు మీకు తెలియకపోతే రైట్ టీమ్కి ఎలా ఎస్కలేట్ చేయాలి. సో, అన్నీ కూడా మీకు ట్రైనింగ్లో చెప్తారనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి యొక్క జాబ్ అనేది షిఫ్ట్ వైజ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి అమెజాన్ అనేది 24/7 ఉంటుంది కాబట్టి మీకు యొక్క జాబ్ అనేది షిఫ్ట్ వైజ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీక్కి 40 అవర్స్ అనమాట. వీక్కి 40 అవర్స్ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు డే నైట్ షిఫ్ట్స్ రెండు ఉంటాయి అనమాట. ఓకేనా. 6 AM నుంచి 11 PM వరకు ఉంటాయి అన్నమాట సండే టు మండే. యూ మే బీ రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ నేషనల్ హాలిడేస్. అంటే మన హాలిడేస్లో అప్పుడు కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అబౌట్ జాయినింగ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ ఏంటి అంటే నో నీడ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ అనమాట. ఓకేనా. మీరు ఫ్రెషర్ అయినా సరే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమి అక్కర్లేదు అనమాట. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు అనమాట. ఇంతకుముందు మీరు వేరే ఫీల్డ్లో వర్క్ చేసి కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసుకుంటే యూ విల్ రిసీవ్ ట్రైనింగ్ అనమాట. అంటే వీళ్ళు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రెషర్ అయినా సరే అప్పుడు ఎక్స్పీరియన్స్ అయినా సరే మీకు ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎలా హ్యాండిల్ చేయాలి, క్వైరీస్ ఎలాగ ఆన్సర్ చేయాలి, మీకు తెలియకపోతే ఏం చేయాలని చెప్పి. అండ్ మనకి ఈ యొక్క జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అదేవిధంగా పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి ఇంటర్నెట్ అలవెన్స్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే డైరెక్ట్ అమెజాన్ వాళ్ళే మనకి ఇంటర్నెట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లైఫ్ స్టైల్ బెనిఫిట్ అండ్ రీటైల్ డిస్కౌంట్స్ త్రూ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్. ఓకే. అండ్ మన అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఫ్యూచర్లో మీకు ఏమైనా బెస్ట్ రోల్స్ ఏమైనా అమెజాన్లో మీకు వేకెన్సీ వస్తే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years ఉండాలన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అంతగా మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏం కాదనమాట. ఓకేనా. అండ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటర్నెట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆఫ్ 100 MB డౌన్లోడ్ స్పీడ్ అండ్ 20 MB అప్లోడ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఓకేనా. మన ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మీరు హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 4 steps ఆఫ్ హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం జాబ్కి అప్లై చేసిన వెంటనే మనకి వర్క్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో, ఈ వర్క్ అసెస్మెంట్ అనేది మనకి 3 hours ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఈ 3 hours మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మధ్యలో మీకు కావాలంటే పాస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఆఫర్ లెటర్ అనేది రోల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా.
సో ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై చేసిన వెంటనే యూ విల్ నీడ్ టు అలౌ 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్. ఓకేనా, మనకి మీరు అప్లై చేసిన వెంటనే మీకు అసెస్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఆ అసెస్మెంట్కి మీకు 3 hours టైం లిమిట్ ఉంటుంది. సో వితిన్ 3 hours మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు మధ్యలో కావాలంటే అసెస్మెంట్ పాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు సేవ్ యువర్ అప్లికేషన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ రిటర్న్ టు ఇట్ ఇఫ్ నెసెసరీ. ఓకేనా, సో మనకు మధ్యలో కావాలంటే పాజ్ చేసుకొని మళ్ళీ మనం రెజ్యూమే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ మనకి ఇది ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో వీరైతే రికమెండ్ చేస్తాను అనమాట. కాకపోతే మీకు లేని పరిస్థితుల్లో మీరు మొబైల్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటే బెటర్ అనమాట. ఓకేనా, సో మీరు ఈ యొక్క జాబ్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ జాబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీ డీటెయిల్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ అప్లై బటన్ ఉంది కదా. సో అప్లై బటన్ క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ లేకపోతే ఆల్రెడీ అకౌంట్ ఉంటే రైట్ లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు వాళ్ళు చెప్పాను కదా, అప్లై చేసేటప్పుడు మీకు టైం ఉన్న ఒక 3 hours టైం ఉంటుంది అంటే అప్లై చేయండి. లేకపోతే మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు అప్లై చేయండి అనమాట. ఎందుకంటే మీకు అసెస్మెంట్ అనేది వస్తుంది కాబట్టి. ఓకేనా, సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చారు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం నేను ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.